ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఈ కార్యక్రమం ద్వారా మీరు బలపరచబడతా దేవుని స్తుతిస్తూ ఉండడం బట్టి నేను ప్రభుని ఎంతగానో ఘనపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, జీవితంలో భయంకరమైనటువంటి పోరాటాలు, కష్టాలు, భయంకరమైన ఇరుకు ఇబ్బందుల మధ్యలో సతమతమైపోతున్నావా? దావీదు అనబడిన భక్తుడు తన జీవితంలో నీవు నేను అనుభవిస్తున్నటువంటి భయంకరమైనటువంటి కష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడు. ఏంటి ఆ ప్రార్థన? ఆ ప్రార్థన గనక చేయగలిగితే మనల్ని కూడా దేవుడు తప్పకుండా రక్షించి, విడిపించి, విమోచించి ప్రతి సమస్యను తొలగించేవాడుగా ఉంటాడు. ఏంటి ఆ ప్రార్థన? కీర్తనల గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం, నీ కృపను బట్టి నన్ను రక్షించుము. ఎంత అద్భుతమైన మాట అండి. దేవా నన్ను రక్షింపుము అనే ప్రార్థన ఒక ఎత్తైతే, నీ కృపను బట్టి నన్ను రక్షించుము, దయతో నీ కృపను జ్ఞాపకం చేసుకుని నన్ను రక్షించుము ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాస్తవానికి తనకు కలిగిన సమస్తము నుండి తనను రక్షించి విడిపించాడు. ఉదయకాల సమయంలో నీవు కూడా విడిపించబడాలని, రక్షించబడాలని, సమస్యల నుండి బయటపడాలని ఆశపడుతున్నావా? ఏ సమస్యలను ఉన్నప్పటికీ కూడా నీ కృపను బట్టి నన్ను రక్షించుము ప్రభువా అని ప్రార్థన చేయగలిగితే దేవుడు తన మితిలేని కృపను బట్టి తప్పనిసరిగా నిన్ను రక్షించి, నిన్ను విడిపించి, నిన్ను విమోచించి నీ సమస్యలన్నిటి నుంచి నిన్ను కాపాడుతాడు. కాబట్టి ఈ దినమున నీ కృపను బట్టి నన్ను రక్షించు ప్రభు అని ప్రార్థించి నిశ్చయముగా దేవుని కార్యాలు చూస్తాం. పరిశుద్ధుల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి నన్ను రక్షించుము అని దావీదు ప్రార్థన చేసినప్పుడు నీ కృపను జ్ఞాపకం చేసుకొని రక్షించినావు. ఆ రీతిగా ప్రభు ఎంతమంది అయితే నీ కృపను బట్టి నన్ను రక్షించమని ప్రార్థన చేస్తున్నారు, నీ కృపతో జ్ఞాపకం చేసుకొని వారిని విడిపించి, బలపరిచి, భద్రపరిచి, స్థిరపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.